చూడండి, కోళ్ళు నానబెట్టాలా ఇట్లా కోయేటోళ్ళు కోళ్ళు ఇస్తారు. దీన్ని ఇట్లా వేసి కోసి ఒక అర్ధ గంట దాకా నీళ్ళల్లో నానబెట్టాలా. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, చికెన్ పకోడా ఎలా చేయాలో నేను ఈ పొద్దు మీకు చెప్తాను. ఎలా చేసుకోవాలో, ఎలా మసాలా కలపాలో, ఏ మసాలా వేయాలో అన్నీ ఈ పొద్దు చెప్తాను. ఇది చేసుకుంటే చాలా కమ్మగా పిల్లలు బాగా రుచిగా ఉంటుంది. ఎలా చేయాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చికెన్ పకోడా కలుపుకోవాలంటే ఫస్ట్ ఇట్లా పెద్దగా ఉండే ప్లేటు, విచురుగా ఉండే ప్లేటు ఇట్లా ప్లేట్గా చూసుకోవాలి. ఇట్లా ప్లేట్గా చూసుకుంటే దీంట్లో ముక్కలు బాగా మసాలా దానికి బాగా పడుతుంది. చూడండి, ఇప్పుడు నేను చేస్తాను చూడండి. ఇది ఇట్లా వేసిన విచురుగా ఉంది, మసాలా బాగా కలుస్తుంది. అర్థమైందా మీకు? అది ఓకేనా? అంత వేస్తాను చూడు. ముందు ధనాల పొడి వేసుకోవాలా, మళ్ళీ తర్వాత కారం అండి. మీకు కారం కావాలంటే కొంచెం ఎగస్ట్ చేసుకోండి. నాకైతే నేను కారం ఎక్కువ తింటా కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాను. చికెన్ మసాలా అండి, ఇది వేసుకుంటేనే బాగుంటుంది, ఖచ్చితంగా వేసుకోండి. ఇది వేసుకోండి ఫ్రెండ్స్. ఇది చికెన్ మసాలా. ఈ మసాలా వేస్తే కొంచెం కమ్మగా ఉంటుంది. బాగా వేస్తున్నాను. ఇది ఉప్పు అండి, సాల్ట్ అండి. ఇది గరం మసాలా అండి. గరం మసాలా వేస్తే బాగుంటుంది. అల్లం పేస్ట్. ఇదండి చికెన్ మసాలా, చికెన్ పకోడాకు మసాలా, స్పెషల్ మసాలా ఇది. ఇన్ని మసాలా వేసినా ఈ మసాలా వేయకపోతే అసలు టేస్టే ఉండదు. ఈ మసాలా బాగుంటుంది. మీకు ఆన్లైన్లో కావాలన్నా నేను బుక్ చేస్తాను. ఇది బాగా రుచిమైన మసాలా అండి. ఇది అంగిట్లో ఎక్కడైనా దొరుకుతుంది, షాప్లో. ఓకే, ఒక కిలోకి ఒక పట్నం అండి. 2 కిలోలు వేసుకున్నా కాబట్టి నేను 2 పట్నాలు వేసినాను. మీరు ఈ మసాలా వేసుకొని టేస్ట్ చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి కామెంట్ రూపంలో. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇలా పెద్ద ప్లేట్లో వేసుకుని బాగా కలుస్తుంది మసాలా. చూడండి ఎంత బాగా కలుస్తుంది. మామూలుగా ఇది ఏమంటారు, ఇట్లా బౌన్లో చూసుకుంటే అది సరిగ్గా కలచదు. ఇదైతే బాగా కలుస్తుంది. నేను చానతులు ఎప్పుడు చేసినా కానీ ఇట్లా కలుస్తుంది. ఇట్లా కలిసిన తర్వాత ఒక గంట ఆరబెట్టినామంటే బాగా మసాలా పట్టుకుని వస్తుంది. అది ఒక బౌన్లో వేసినామంటే ఆడుండే మసాలా అట్టే తేమగా పచ్చిగా అట్లే ఉంటుంది. ఇదైతే చూడండి ఎంత బాగా కలుస్తుందో, ఎంత బాగా కలుస్తుంది చూడండి. నేను ఎప్పుడు చేసినా ఇట్లా చేస్తానండి, పెద్ద దోరా తీసుకొని. చూడండి ఫ్రెండ్స్, అంతా కలిపేసినాను, కలిసిపోయింది బాగా. మసాలా బాగా ముక్కకు పట్టింది. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఆరబెట్టాలి. హాఫ్ అన్ అవర్ ఆరబెట్టినామంటే మసాలా అంతా బాగా పట్టుకుని వస్తుంది. ఓకేనా? ఆరబెడదామా. ఇంకా ముందు గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని నూనె వేసుకోవాలి. నూనె ఇది వేసుకోవాలి. కోయిట్లో ఇట్లా ఉంటుంది నూనె, మొక్కజొన్న నూనె బాగుంటుంది. మసాలా బాగా పట్టింది, బాగా ఆరిపోయింది. చూడండి, నూనె బాగా కాలిన తర్వాత మళ్ళీ చికెన్ పకోడీ వేయాల. ముందుగానే వేస్తే నూనె బాగా ఇది కాదు, మసాలా అంతా కిందికి దిగిపోతుంది. బాగా నూనె కాలల్లా, బాగా కాలిన తర్వాత చికెన్ పకోడీ వేయాలి. ఓకే, వేద్దాం. నేను చెప్తా చూడండి ఎలా వేయాలనో. బాగా చూడు, కింది నుంచి బాగా పొంగుతుంది. చిటపట అన్నప్పుడు నూనె వేయాలా, చికెన్ పకోడీ వేయాలా.
నూనె బాగా కాలింది. ఇప్పుడు వేద్దామా చికెన్ పకోడా. ఇది చూడు, ఇప్పుడు చికెన్ పకోడా వేద్దాం. ఇప్పుడు బాగా ఇది అయింది. ఇప్పుడు మనం ఎలా వేసుకున్నాం చూద్దాం. బాగా కాలింది. ఇప్పుడు చిట్టపట్ట బాగా కాలల్లా. బాగా కాలల్లా. పచ్చిగా ఉంటే మళ్ళీ టేస్ట్ బాగుండదు. బాగా కాలాలండి. చూడండి, మధ్యలో కలుపుకుంటా ఉండాలా. మధ్యలో కలుపుకుంటా ఉండాలా. బాగా కాలిందో లేదో ఒకసారి మధ్యలో చూసుకుంటా ఉండాలా. బాగా కాలిందో లేదో మూక పైకి ఎత్తి చూద్దాం. బాగా కాలింది. ఇంకో రెండుసేపు కాలల్లా. రెండుసేపు కాలాలి. చూడు, బాగా కాలింది లేదు. ఇంకా రెండుసేపు ఇంకా పచ్చిగానే. పైన ఏమో కాలిపినట్టు ఉంటుంది, లోపలేమో పచ్చిగా ఉంటుంది. మనం ఒకసారి కాల్చుకుంటా ఇంకోసారి చెక్ చేయాలా. ఇంకో రెండుసేపు ఉంటే కాలిపోతుంది. చూడండి, కాలిందా? బాగా కాలిందండి. ఇంకా తీసేద్దామా. ఓకే, ఒక బౌండ్లోకి వేసుకోవాలి. బాగా తీసుకొని బాగా తీసేసుకొని నూనె అంతా ఇట్లా ఇది వేసుకుంటే మామూలుగా నూనె అంతా కిందికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ముక్క అంతా బాగా ఫ్రెష్గా బాగుంటుంది. ఇప్పుడే తీసేసినాము పక్కనకంతా. దీంట్లోకి నిమ్మకాయ పిండుకోవాలి. అన్నం టేస్టీగా బాగుంటుంది. చూడండి, ఇలా చేసుకొని చూడండి. గ్రేవీ బాగా వేసుకొని కమ్మగా రుచిగా ఉంటుంది. ఓకే, అబ్బా బాబా, ఏం టేస్ట్ అదిరిపోయింది. అన్న ఎలా ఉంది నా చికెన్ పకోడా? నేను చేసిన నిమ్మకాయ పిండి ఎక్సలెంట్, సూపర్గా చేస్తున్నావు. థ్యాంక్ యూ. డబ్బాకి అయితే బాగా పనికొస్తావు డ్రైవర్ కంటే. ఓకే.